ఒరే యూట్యూబ్ అంతా నువ్వు చూసేసావు, తర్వాత నేను మూవీ చూసుకోవాలరా, నాకు డేటా లేదురా అంటా ఉంటారు. కొంతమంది మన ఫ్రెండ్స్ క్రికెట్ మ్యాచెస్ వచ్చేటప్పుడు బెట్టింగ్ అని ఇలా వాడుతూ ఉంటారు కదా. వాళ్ళందరూ చేస్తారు, మ్యాచ్ ముందుదామంటే వాడేమంటాడంటే, ఒరే నా డేటా అయిపోయిద్దిరా అంటా ఉంటాడు. అలానే క్లాస్ జాయిన్ అవ్వాలంటే, ఒరే నువ్వు డేటా అయిపోయిద్దిరా, నువ్వు నొక్కబాకరా, నేను క్లాస్ అయిపోయినాక మిగతాది నొక్కోరా అనేసి మనం ఫ్రెండ్స్తో అంటా ఉంటాం రెగ్యులర్గా. అంటే డేటా అనే వర్డ్ మన యొక్క సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో హైలీ ఎక్కువగా యూజ్ చేసే టర్మ్ ఏదన్నా ఉంది అంటే అది డేటా అనే వర్డ్ని ఎక్కువగా మనం యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. డేటా అనే వర్డ్ని మనం చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే అలాంటి డేటా అనే కాన్సెప్ట్ని ఒక్కొక్క వర్షన్లో ఒక్కొక్కలా పిలుస్తారు. కానీ మనం నేర్చుకుంటున్నదంతా కూడా మన యొక్క సాఫ్ట్వేర్ కమ్యూనిటీ గురించి తెలుసుకుంటున్నాం కదా. ఎస్పెషల్లీ డేటా అనే వర్డ్ని ఎవరు ఎక్కువగా యూజ్ చేస్తారంటే బ్యాక్ అండ్ డెవలపర్స్ యూజ్ చేస్తారు. డేటాని ఎక్కువగా ఎవరు యూజ్ చేస్తారు? బ్యాక్ అండ్ డెవలపర్ యూజ్ చేస్తారు. ఈ బ్యాక్ అండ్ డెవలపర్ తన యొక్క భాషలో వాడిని డేటా అంటే ఎలా తీసుకుంటాడు అంటే, ఎనీ ఇన్ఫర్మేషన్, ఎనీథింగ్ దట్ కెన్ బి స్టోర్, దేనినైనా సరే మనం భద్రపరుచుదాము అని అనుకున్నామనుకో, ఆ బ్యాక్ అండ్ కమ్యూనిటీలో దీనిని ఏమని పిలుస్తామంటే డేటా అనే వర్డ్గా మెన్షన్ చేస్తాం. అంటే ఎగ్జాంపుల్ లైక్ అనదర్ ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. అంటే బ్యాక్ అండ్ యూజ్ చేసే డెవలపర్స్, అంటే బ్యాక్ అండ్ డెవలపర్ డేటాని ఎలా తీసుకుంటారు అంటే, దేనైనా సరే మనం భద్రపరుచుకోవడం కనుక జరిగిందనుకో, దానినే ఈ బ్యాక్ అండ్ కమ్యూనిటీలో ఏమంటారంటే డేటా అని తీస్తారు. ఫర్ ద ఎగ్జాంపుల్ లైక్ నేనేం చేశానంటే, నా దగ్గర ఉన్న ఒక నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ చేశాను. అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎక్కువగా దేన్ని యూజ్ చేస్తూ ఉంటారంటే నోట్ ప్యాడ్ ++ని యూజ్ చేస్తారు. ఎందుకంటే ఈజీగా ఎలాంటి స్క్రిప్ట్ అయినా సరే ఈజీగా కరెక్షన్ చేయడం కానీ ఈజీగా సెర్చ్ చేయడానికి ఉంటుంది అనేసి అందరూ కూడా దేన్ని వాడతారంటే నోట్ ప్యాడ్ +ని వాడతారు అనేసి మీ అందరికీ తెలుసు. సో దీంట్లోకి వెళ్ళి నేనేం చేశానంటే, టుడే అవర్ క్లాస్ ఈస్ డేటా అని రాసుకున్నాను. అంటే ఇలా రాసిన దీన్ని ఏమంటారు? వాట్స్ అనకూడదు. దీన్నంతా ఏమని పిలుస్తారంటే ఏమని పిలుస్తారు? టెక్స్ట్ అని పిలుస్తారు. మీ అందరికి తెలుసు కదా, దీన్ని టెక్స్ట్ అంటారని మనం చెప్పుకున్నాం కదా. అంటే నేను ఒక టెక్స్ట్ రాశాను. ఈ టెక్స్ట్ని నేను రాసేసి ఏం చేశానంటే క్యాన్సిల్ చేసుకున్నాను, అంటే సేవ్ చేసుకున్నాను. అంటే మళ్ళీ నోట్ ప్యాడ్లోకి వెళ్ళి చూసుకున్నాను, ఏమైందో చూడు, ఉందో లేదో. నోట్ ప్యాడ్ ++లోకి వెళ్ళాను, ఇక్కడ ఉంది చూడు, ఏముంది చూడు, క్యాన్సిల్ స్టోరేజ్ అయింది. అంటే ఏదైనా ఒక టెస్ట్ని నేను దాచుకొని కనుక ఉంచుకున్నాను అనుకో, దీనిని మొత్తాన్ని కూడా ఏమంటారు? డేటా అని పిలుస్తారు. అంటే డేటా అంటే ఏందో ఒక ఎగ్జాంపుల్ ద్వారా అర్థమైందా? అంటే ఏందో ఒకసారి చూద్దాం. 1 సెకండ్, సమ్వన్ ఈస్ జాయిన్. యా, డేటా అనగానే ఏంటిదంటే దేనినైనా సరే మనం దాచుకోవడాన్ని పిలుస్తారంటే డేటా అనే వర్డ్ ద్వారా మనం మెన్షన్ చేస్తా ఉంటాం. ఏదైనా కావచ్చు, టెక్స్ట్ అయినా కావచ్చు, లేదా ఇమేజ్ అయినా కావచ్చు, లేదా ఆడియో అయినా కావచ్చు, లేదా వీడియో అయినా కావచ్చు, లేదా ఇంకా వేరే ఏవైనా కావచ్చు. అంటే దేనినైనా సరే మనం దాచుకోవడం గనక చేసామనుకో బ్యాక్ అండ్ డెవలపరు, దానిని ఏమంటారంటే డేటా అని పిలుస్తారు. ఎక్కడన్నా డౌట్ ఉందా? అర్థమైనట్లేనా? ఓకే, నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్దాం. అంటే ఈ డేటా గురించి ఇంకొంచెం డీప్గా అనలైజ్ చేసుకోవడానికి నెక్స్ట్ స్లైడ్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. డేటా రాకుండా మనం ఒక సాఫ్ట్వేర్ డెవలపర్గా రాణించడం చాలా కష్టం అనమాట. అందుకోసం ఈ డేటా గురించి ఇంకొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి చూద్దాం. అసలు డేటా అంటే మనకు అర్థమైంది, ఏదైనా ఒక దానిని స్టోర్ చేసుకోవడాన్ని ఏమంటారంటే డేటా అంటారు డెవలపర్స్. అది ఎట్లా ఉంటుందంటే, ఏదైనా ఒక టెస్ట్ అయినా సరే ఒక వెబ్ పేజీలో స్టోర్ చేసుకున్నంటే దాన్ని డేటా అంటారు. ఏదైనా ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేసేటప్పుడు ఒక ఇమేజ్ని కనుక దాచుకున్నాను దాన్ని డేటా కింద తీసుకుంటారు. అలానే ఏదైనా ఆడియో కానీ వీడియో ఫైల్ కానీ అదే వెబ్ పేజీలో కనుక స్టోర్ చేసి పెట్టుకున్నాను
దాన్ని కూడా ఏమని తీసుకుంటారంటే డేటా అనే వర్డ్గా తీసుకుంటారు అనేసి మనకి ఇంతవరకు అర్థమైతే చాలు. యాక్చువల్లీ డేటా అనే దానికి ఏమేమి ఉంటుంది, కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి అన్నమాట. అదేందో తెలుసుకుందామంటే మనం ఇంతకు ముందులో చెప్పుకున్న ఒక నెట్వర్కింగ్ భాషలో ఉండే పదాలని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఏం చెప్పాను, డేటా అనే వాడిని ఒక 2 క్లాసుల ముందర మీకు చెప్పాను. ఏమని చెప్పాను, ఒక కార్గో అంటే ఒక వేర్ హౌస్ ఉంటుంది. వేర్ హౌస్ లోపల మనం ఏం దాచుకుంటామని చెప్పాము, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఒక వేర్ సరుకు మొత్తాన్ని, ముడి సరుకు అంటారు కదా, ఆ సరుకు మొత్తాన్ని భద్రపరుచుకుంటారు. అంటే సరుకు ఏం పిలుస్తారని చెప్పాను, ముడి సరుకుని కార్గో అంటారని చెప్పాను. అంటే ఈ సరుకు ఎలా ఉంటుందో చూడు, మనం తెచ్చుకున్న సరుకులన్నీ కూడా దానికన్నిటికి ఏముంటది, సరుకులు తీసుకుంటూ ఆ సరుకు కొంత వెయిట్ ఉంటుందా, అంటే ఆ వెయిట్ అనేది ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు నేను ఒక టీవీ తెచ్చుకున్నాను, టీవీ అనేది కొంచెం సరుకే కదా, ఆ సరుకు ఎంతో కొంత బరువు ఉంటది కదా, బరువును వెయిట్ అంటారు కదా. అది 2 కేజీలు ఉండొచ్చు, 10 కేజీలు ఉండొచ్చు, 100 కేజీలు ఉండొచ్చు, 200 కేజీలు ఉండొచ్చు, అంటే 1000 కేజీస్ అయినా ఉండొచ్చు. అంటే ఒక సరుకు ఏదైనా ఆ సరుకు అనేది కొంత వెయిట్ అనేది ఉంటుంది. అలానే మన దగ్గర ఉన్న డేటాకి కూడా కొంత సైజ్ అనేది ఉంటుంది అనమాట. అంటే డేటాకి కూడా ఎలా ఉంటుందంటే సరుకుకి, కార్గోకి ఎలా అయితే వెయిట్ ఉంటుందో అలానే డేటాకి కూడా సైజ్ అనేది ఉంటుంది అనమాట. ఎలా ఉంటుంది అంటే ఎగ్జాంపుల్ లైక్ మనం 2GB, 4GB, 8GB, 16GB అంటారు కదా, దానిలో అంటే ఒక సరుకుకి ఎలా అయితే సైజులో వెయిట్ అలానే డేటా కూడా ఏంటంటే ఒక సైజ్ అనేది ఒక కార్గోకి మనం భద్రపరుచుకునే సరుకులు అంటారు. ఒక వేర్ హౌస్ లో మనం భద్రపరుచుకునే సరుకులు అంటారు. అంటే ఈ సరుకులు డేటా అంటారు కమ్యూనిటీలో. ఈ సరుకుకి బరువు అన్నట్లు ఉంటది కదా. అలానే మన బ్యాక్ అండ్ కమ్యూనిటీలో కూడా దాచుకోవడాన్ని దేనినైనా డేటా అని పిలుస్తారు. ఆ డేటాకి ఎంత ఉంటదంటే ఎంతో కొంత ఉంటుంది. ఎట్లా మన సరుకు కొన్నట్టు డేటా కూడా సైజ్ ఉంటుంది. ఓకే, గుడ్. అట్లానే ఇంకొక వాటి ద్వారా అర్థం చేసుకోవడానికి చూద్దాం. ఈ సరుకుని దాచుకోవాలి అంటే మనకి స్పేస్ అనేది కావాలి కదా, స్థలం అనేది కావాలి కదా. ఆ స్థలం అంటే మనం టీవీలు తీసుకెళ్లి పెట్టామనుకో, టీవీ అనేది ఎంతో కొంత స్పేస్ ని ఆక్యుపై చేసిద్ది కదా, అవునా కాదా? అట్లానే ఒక చోట దాచుకుంటాం కదా, అలానే ఈ సరుకుని తీసుకెళ్లి దాచుకోవాలని ఒక వేర్ హౌస్ అని పెట్టుకుంటాము. మన దగ్గర ముడి సరుకు ఉందని, చాలా సరుకు ఉంది. ఆ సరుకుని దాచుకోవాలంటే మనం ఎక్కడికి తీసుకెళ్లి పెడతాము, ఒక వేర్ హౌస్ కి తీసుకెళ్లి అక్కడ పెడతాం. ఆ వేర్ హౌస్ లో పెట్టాలంటే మన సరుకుకి ఎంతో కొంత స్పేస్ ని ఆక్యుపై చేస్తుంది కదా, ఎంతో కొంత ప్రదేశాన్ని అది ఆక్యుపై చేస్తుంది కదా. అలానే డేటాని కూడా దాచుకోవడానికి స్టోరేజ్ డివైజెస్ అని ఉంటాయి. దానిలో ఏం చేస్తారంటే ఇది కొంత స్పేస్ ని ఆక్యుపై చేస్తూ ఉంటది. అంటే మన సరుకుని ఎలా అయితే భద్రపరచుకోవడానికి వేర్ హౌసెస్ ఉంటాయో, డేటాని దాచుకోవడానికి కూడా మనకి ఏముంటాయి అంటే స్టోరేజ్ డివైజెస్ అనేవి ఉంటాయి. అది పెన్ డ్రైవ్, కార్డ్ డ్రైవ్ ఇలాంటివి ఉంటాయి అని ఇక్కడ దాకా అర్థం చేసుకుంటే చాలు అనమాట. నాకు ఈ కాన్సెప్ట్ లో కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉంది, దాన్ని మరొక్కసారి సమ్మరైజ్ చేసుకుందాం. అంటే డేటా అంటే ఏందో చూద్దాం. డేటా అనగానే ఒక పిక్ ద్వారా చూద్దాం. పెయింట్ లోకి వెళ్దాం. నా దగ్గర ఏంటంటే ఒక సరుకు ఉంది. సరుకు ఏంది అంటే ఒక టీవీ కొన్నాను. టీవీ అమెజాన్ వాళ్ళు అమ్ముతారు. అంటే ఈ టీవీని నేనేం చేశాను, కొనాలి అంటే నాకు డైరెక్ట్ గా ఉండదు కదా, ఒక పెద్ద వేర్ హౌస్ ఉంది. ఆ వేర్ హౌస్ లో వీళ్ళు ఏం చేశారంటే దాచుకున్నారు. అంటే ఇలా దాచుకోవడాన్ని ఏమంటారని చెప్పాను, డేటా అని పిలుస్తారు. ఈ సరుకు దాచుకోవాలంటే ఎక్కడ దాచుకుంటాం, వేర్ హౌస్ లో దాచుకుంటాం. అంటే ఆ వేర్ హౌస్ ని ఏమని పిలుస్తారంటే ఇక్కడ స్టోరేజ్ డివైజెస్. డేటాని దాచుకోవడానికి ఉపయోగించే వాటిని ఏమంటారంటే స్టోరేజ్ డివైజెస్ అంటారు. అట్లానే
సరుకు అనే దానికి కూడా ఏముంటుందంటే 2 కేజీలను, 10 కేజీలను, 100 కేజీలను, కొన్ని వందల కేజీలను బరువు ఉంటది కదా. అంటే ఒక సరుకుకి వెయిట్ అనేది కాబట్టి డేటా అనేది కూడా దేని రూపంలో ఉంటుందంటే ఒక సైజు రూపంలో మెన్షన్ చేస్తారు. అది గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ కావాలి కదా, కొంత స్పేస్ ఆక్యుపై చేసింది కదా. చిన్న వస్తువునికి తక్కువ స్పేస్, పెద్ద వస్తువునికి ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసింది కదా. అలా డేటా కూడా ఏం చేస్తుందంటే 2 GB అని, 4 GB అని, 8 GB అని, 60 GB అని, 32 GB అని, 64 GB అని ఇలా స్పేస్ ని అనేది ఆక్యుపై చేస్తా ఉంటుంది. అంతవరకు మనం గుర్తు పెట్టుకుంటే చాలు. ఎక్కడన్నా డౌట్ ఉందా నాన్న? సో ఓకే, అంటే డేటా అంటే ఏంటిది అంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ని, ఏదైనా ఎలాంటిదైనా ఒక ఇన్ఫర్మేషన్ ని దాచుకోవడాన్ని మన బ్యాక్ ఎండ్ భాషలో డేటా అని పిలుస్తారు. అది టెక్స్ట్ అయినా సరే, ఇమేజ్ అయినా సరే, ఆడియో అయినా సరే, వీడియో అయినా సరే. ఒక వెబ్ పేజీలో కనుక మనం దాచుకున్నాం అనుకో, ఆ మొత్తాన్ని ఏమని పిలుస్తారంటే డేటా కింద కన్సిడర్ చేస్తాం. అలానే డేటాకి జనరల్ గా ఏముంటుందంటే ఒక సైజ్ అనేది ఉంటుంది, దాని లోపల కొంత స్పేస్ అనేది ఉంటుంది. ఆ స్పేస్ ని దాచుకోవడానికి మనం ఏం చేస్తాము అంటే స్టోరేజ్ డివైజెస్ ని వాడుతూ ఉంటాము అని గుర్తు పెట్టుకుంటే చాలు. ఎక్కడన్నా డౌట్ ఉందా నాన్న? ఓకే, గుడ్. అలానే ఇంకా ఇంకొంచెం అర్థం చేసుకోవడానికి చూద్దాం. జనరల్ గా ఒక వెయిట్ అనేది చూసుకున్నాం అనుకో, ఆ వెయిట్ ని ఎలా చూస్తారంటే గ్రాములు, కిలోగ్రాములు, ఇంకా అలానే టన్ను ఇలా అంటారు కదా. అలానే మన డేటాని కొలవడానికి కూడా బరువును కొలవడానికి గ్రాములని, కిలోగ్రాములని, టన్నులని రకాలుగా పిలుస్తారు కదా. అలానే మన డేటాని కొలవడానికి కూడా కొన్ని పద్ధతుల ద్వారా కొలుస్తారు. అలా దేంతో కొలుస్తారంటే బరువును కొలవడానికి గ్రాములు, కిలోగ్రాములు కొలిచినట్లే డేటాని కూడా మనం కొలుస్తాం. ఎలా కొలుస్తారంటే బిట్స్ అని, బైట్స్ అనే రూపంలో కొలుస్తా ఉంటాం అనమాట. ఎలా అంటే వెయిట్ ని కొలవడానికి గ్రాములు, కిలోగ్రాములు ఇలా అలా మనం డేటాని కూడా మెజర్ చేయడానికి బిట్స్ అని, బైట్స్ రూపంలో కొలుస్తారు. ఇది ఈ పదాలు ఏందో మనకి జస్ట్ అర్థం చేసుకుంటే చాలు. నెక్స్ట్ ఫర్దర్ క్లాసుల్లోకి వెళ్ళేటప్పుడు ఇంకొంచెం వీటి గురించి డెప్త్ గా తెలుసుకోవడానికి మనం ట్రై చేద్దాం. అలానే ఇక్కడ ఉన్న స్లైడ్ లో కనుక గమనిస్తే కొన్ని మెజర్మెంట్స్ ఉన్నాయి అనమాట. అవి ఏందో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. అలానే ఏంటంటే ఇక్కడ చూడు, జనరల్ గా చెప్పాలి అంటే 1 బైట్ అంటే ఏమని పిలుస్తారంటే 8 బిట్స్ అని పిలుస్తారు. అలానే 1 కిలో బైట్ అంటారు. ఈ కిలో బైట్ అంటే వేరేది ఏదో కన్నా అప్పుడప్పుడు మనం వాడతాం చూడు, మనం మొబైల్ వాడేటప్పుడు ఒరే ఇది 1 KB, కేబీస్ అంటారు కదా. ఆ కేబీని మరొక పేరుతో ఏమని పిలుస్తారంటే కిలో బైట్ అని పిలుస్తారు. 1 కిలో బైట్ సమానం అంటే 1025 బైట్స్ సమానం అన్నమాట. అలా ఎప్పుడు అనుకుంటారు కదా, నా డేటా 100 MB అయిపోయిందిరా, 200 MB అయిపోయిందిరా అంటారు కదా. ఎంబి అంటే దాన్ని ఏమని పిలుస్తారు? మెగా బైట్ పిలుస్తారు. మెగా బైట్ అంటే ఎంత అంటారంటే నాన్న 1024 కిలో బైట్స్ అని పిలుస్తారు. ఓకేనా? ఓకే, గుడ్. అలానే మన వాళ్ళందరూ చెప్తా ఉంటారు కదా, జీబీ 1GB 2GB ర్యామ్ రా, 4GB ర్యామ్ రా, 8GB ర్యామ్ అంటే సమానం 102 మెగాబైట్స్ కి సమానము అని కొలుస్తారన్నమాట. అలానే అప్పుడప్పుడు మనం చెప్తా ఉంటారు కంప్యూటర్ వాడేటప్పుడు మాది ర్యామ్ అనేది 1 టెరాబైట్ ఉండాలి, 1 TB ఉండాలి, 2 TB ఉంటే అప్పుడు నా కంప్యూటర్ బాగా వేగంగా పనిచేసిద్దని చెప్పుకుంటా ఉంటాం కదా మనం కంప్యూటర్ కొనేటప్పుడు. టీబీ అంటే ఏమని పిలుస్తారంటే నాన్న టెరాబైట్ అని పిలుస్తారు. 1 టెరాబైట్ అంటే ఎంత అంటే గిగాబైట్ అంటే జీబీస్ కి సమానం. అంటే ఈ పదాలని అర్థం కాకపోయినా పర్లేదు, ఇలా వాల్యూ ఉంటుందని గుర్తు పెట్టుకుంటే చాలు అనమాట. అవేంటి అనేది ఇంకొంచెం ముందల ఉన్న క్లాసెస్ లోకి వెళ్ళినప్పుడు ఇంకొంచెం ఫాస్ట్ గా, యాక్సలరేటెడ్ గా అర్థం చేసుకోవడానికి మనం ట్రై చేద్దాం. ఎక్కడన్నా డౌట్ ఉందా ఈ బాక్స్ గురించి? అంటే మన వెయిట్ ని కొలవడానికి గ్రాములు, కిలోగ్రాములు ఉన్నట్టే డేటాని కొలవడానికి కూడా బిట్స్, బైట్స్ రూపంలో కొలుస్తారు అని ఈ పదాల వాటికి గుర్తు పెట్టుకుంటే చాలు అనమాట. ఓకేనా? ఓకే, గుడ్. కమింగ్ టు ద నెక్స్ట్.
అలానే ఒక రియల్ టైమ్ సినారియోలో అసలు డేటా సైజెస్ ని ఎలా కొలుస్తారు అనే కాన్సెప్ట్ గురించి ఒక్కసారి డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే అసలు రియల్ వరల్డ్ మనం జనరల్ గా చేసేటప్పుడు ఇప్పుడు దాకా మీకు డేటా 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 అంటే ఏందో చెప్పాను. ఆ రియల్ వరల్డ్ లో అసలు డేటా అంటే ఏంది, ఆ డేటా సైజ్ ని ఎంత ఉంటది ఏంది అనేది ఒకసారి తెలుసుకోవడానికి మనం ట్రై చేద్దాం. ఫర్ ద ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకసారి చూద్దాం. మనం అగైన్ బ్రౌజర్లోకి వెళ్దాం. ఈ బ్రౌజర్లోకి వెళ్ళి నేనేం చేశానంటే గూగుల్ని ఓపెన్ చేశాను. ఈ గూగుల్లోకి నేను వెళ్ళేసేసి ఏం చేసేసానంటే ఇక్కడికి వెళ్ళేసేసి amazon.in అంటే దీన్ని ఏమంటారు, గూగుల్ అనకూడదు. బ్రౌజర్లోకి వెళ్ళాను, బ్రౌజర్లోకి వెళ్ళి amazon.in అని టైప్ చేశాను. ఒక బ్రౌజర్లో మనం ఏదన్నా కనుక అడ్రస్ని కనుక సెర్చ్ చేసామనుకో అక్కడ ఓపెన్ అయ్యేదాన్ని ఏమంటారంటే వెబ్ పేజ్ అంటారని మీరే చెప్పారు. అంటే ఇది వెబ్ పేజ్ అని, అంటే ఒక గూగుల్లో ఒక బ్రౌజర్లో మనం సెర్చ్ చేసే ప్రతిదాన్ని కూడా ఏమంటారంటే వెబ్సైట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ వెబ్సైట్లోకి వెళ్ళినాక నేను ఇక్కడ ఏదో ఒక ప్రోడక్ట్ని ఓపెన్ చేసుకుందాం అనుకున్నాను. నాకు ఇక్కడ చూడు ఈ ల్యాప్టాప్ అంటే బాగా నచ్చింది, ఇది కొందాం అనుకున్నాను. ఇది కొందామని క్లిక్ చేసుకున్నాను. ఈ క్లిక్ చేసుకున్నాక ఇది ఎంత కాస్ట్ అయిద్ది ఏందో చూసుకుందాం అనుకున్నాను. ఈ మోడల్ ఫీచర్స్ అవన్నీ ఇక్కడ కనుక మీరు గమనిస్తే చూడు ఇది కొందామని ఇట్లా తీసుకున్నాను. 70,000 కనపడింది. ఇక్కడ ఉన్నది చూడు, ఇక్కడ ఉన్నది చూడు, ఇక్కడ నేను మార్క్ చేస్తున్నాను చూడు. ఈ మొత్తాన్ని ఏమంటారు టెక్స్ట్ అంటారు కదా. అంటే ఈ టెక్స్ట్ అంటే ఒక అమెజాన్ అనే ఒక వెబ్సైట్లోకి వెళ్తే దానిలో ఉన్న ఒక ప్రోడక్ట్ పక్కన టెక్స్ట్ అనేది ఉంది కదా. ఈ టెక్స్ట్ మొత్తం ఎంత ఉంటుందంటే నానా చూడు ఎంత ఉంది, 200 bytes అనేది ఉంటుంది. అంటే ఒక రియల్ వాల్లో పేజీ కనుక ఓపెన్ చేసుకుంటే ఇక్కడ అర్థమైంది. రైట్ సైడ్ ఉన్న టెక్స్ట్ చూడు, ఈ టెక్స్ట్ అంతా కలిపితే ఎంత ఉంటుంది అంటే మినిమం 200 bytes ఉంటుంది. అంటే దట్ మీన్స్ నేను ఇక్కడ ఓపెన్ చేశాను చూడు, ఇక్కడ ఉన్న ఈ పిక్చర్ కాడ ఇక్కడ నేను క్లిక్ చేసిన ఈ డేటా మొత్తం కూడా ఎంత ఉంటుందంటే నాన్న అట్లీస్ట్ 200 bytes అనమాట. గుర్తు పెట్టుకుంటే చాలు. కమింగ్ టు ద నెక్స్ట్ వన్. ఇక్కడ ఉన్న ఈ పిక్ ఉంది చూడు, ఈ ల్యాప్టాప్ బొమ్మ నీటికి అందంగా కనపడుతుంది చూడు, ఆసిస్ ల్యాప్టాప్. ఈ పిక్ మొత్తం కూడా ఎంత ఉంటది అంటే నానా ఎంత ఉంటది అంటే చూడనా ఎంత ఉంటుంది అంటే 200 KB ఉంటుంది అన్నమాట. అంటే ఏదైనా మనం ఒక వెబ్సైట్ కామర్స్ వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కడ ఉన్న ఏ ప్రోడక్ట్ అయినా సరే మనం క్లిక్ చేస్తే దాని చుట్టూరు రాసే టెక్స్ట్ అంతా కూడా ఎంత ఉండొచ్చు అంటే మినిమం 200 bytes ఉంటుంది అనమాట. అదే అక్కడ వాళ్ళు ప్లేస్ చేసే పిక్స్ అనకూడదు, దాన్ని ఇమేజెస్ అంటారు. ఇమేజెస్ ని కనుక మనం గమనించామనుకో దాని యొక్క సైజ్ ఎంత ఉంటుందంటే నాన్న అట్లీస్ట్ 200 KB ఉంటుంది అనమాట. ఇంతవరకు అర్థం చేసుకుంటే చాలు. అదే నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాం. ఎక్కడన్నా డౌట్ ఉందా నాన్న? ఓకే, గుడ్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్. అమెజాన్ అనేది కనుక మనం గమనించామనుకో, అమెజాన్ అనే ఒక పేజీని కనుక గమనిస్తే ఏదైనా ఒక సైట్ తీసుకున్నాను, ఈ అమెజాన్ అనే సైట్ తీసుకున్నాను. ఈ పేజీ ఓపెన్ చేస్తే ఈ పేజీ లోపల ఏదైనా ఒక ల్యాప్టాప్స్ అనే ఇప్పుడు నేనేం కొనాలి అనుకున్నానంటే షూస్ కొందాం అనుకున్నాను. షూస్ అనే కాలంలోకి వెళ్ళి షూస్ ఇప్పుడు ప్రోడక్ట్స్ ఇచ్చారు. కనీసం ఈ పేజీలో ఎన్ని చూపిస్తారంటే మినిమం ఒక 20 or 30 షూస్ గురించి చూపించారు. అంటే ఏదైనా ఒక కామర్స్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఆ వెబ్సైట్ లో ఉన్న షూస్ ఏదైనా ఒక ప్రోడక్ట్ ని కనుక సెలెక్ట్ చేసుకుంటే ఆ పేజీ లోపల ఉండే టోటల్ ఐటమ్స్ అన్ని కూడా కనీసం ఎంత డేటా మినిమం 1.5 MB ఉంటాయి అనమాట. అంటే ఏదైనా ఒక కామర్స్ వెబ్సైట్ లోకి వెళ్తే ఆ కామర్స్ వెబ్సైట్ లో అక్కడ ఉన్న ప్రోడక్ట్స్ కింద ఉన్న టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కలిస్తే ఎంత ఉంటుందంటే అట్లీస్ట్ 1.5 MB ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ దాకా అర్థం చేసుకుంటే నెక్స్ట్ సినారియోలో అది తెలుసుకోవాలంటే నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడే మనం వెళ్తున్నాం బ్యాక్ ఎండ్ అనే దాని గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మనం ట్రై చేస్తున్నాం అనమాట. అంటే ఇదంతా ఏందో ఒక్కసారి సమ్మరైజ్ చేసుకొని ఎందుకంటే డేటా అనే పాయింట్ ఆధారంగానే నేను అంతా కూడా బ్యాక్ ఎండ్ గురించి చెప్తా ఉంటాను. సో అది తెలుసుకునే ముందు ఒక్కసారి రియల్ టైం సినారియోలో మనం ఏం చెప్పుకున్నామని చూద్దాం. టుడే అవర్ ఎజెండా డేటా అంటే ఏందో తెలుసుకుందాం. ఒక బ్యాక్ ఎండ్ డెవలపర్ దేనినైనా సరే భద్రపరుచుకోవడాన్ని, భద్రం అనేది తీసేసాను, స్టోర్ చేసుకోవడాన్ని ఏమంటాడంటే
అది కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే టెక్స్ట్ రూపంలో ఉండొచ్చు, ఇమేజ్ రూపంలో ఉండొచ్చు, లేదా ఆడియో రూపంలో ఉండొచ్చు, లేదా వీడియో కొన్ని రూపంలో ఉండొచ్చు. దేనినైనా సరే ఒక డెవలపర్ దాచుకోవడం గనక, స్టోరేజ్ చేయడం గనక చేశాడు అంటే దానిని డేటా అని పిలుస్తారు. జనరల్ గా డేటాకి ఒక సైజ్ అనేది ఉంటుంది. ఆ సైజు మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే స్టోరేజ్ డివైజెస్ లో దాచుకుంటా మనం ఉంచుకుంటాం డేటాని. అంతవరకు గుర్తు పెట్టుకుంటే చాలు. జనరల్ గా డేటాని కొలవడానికి మనం ఎలా చూస్తారంటే ఒక వెయిట్ ని కొలవడానికి గ్రాములు, కిలోగ్రాములు అన్నట్లు డేటాని కొలవడానికి మనం దేని అంటే బైట్స్, బిట్స్ లో మనం గ్రాము అని గుర్తు పెట్టుకుంటే చాలు. ఆ తర్వాత ఆ పట్టిక అంతా కూడా తర్వాత మనం చదువుకుంటాం అనమాట. ఓకే, అలానే ఈ డేటా అనే దాని గురించి ఇంకొంచెం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అదే ఒక రియల్ టైం సినారియోలో మనం అర్థం చేసుకుందామంటే ఏదైనా ఒక ఈ కామర్స్ వెబ్సైట్ అనుకున్నాం. ఈ కామర్స్ వెబ్సైట్ అంటే ఏంటి? బట్టలు, ఫోన్లు ఇలాంటి అందరికి తెలుసు. దాన్ని ఈ కామర్స్ సైట్స్ అంటారు అనేసి. ఆ ఈ కామర్స్ సైట్ కి సంబంధించిన ఒక అమెజాన్ అనే ఒక ప్రోడక్ట్ ని తీసుకున్నాం. ఈ అమెజాన్ లోకి వెళ్ళేసి అక్కడ ఉన్న ఏదైనా ఒక ప్రోడక్ట్ తాలూకు ఇన్ఫర్మేషన్ చూద్దాం అనేసి ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి ఒక పిక్ ని క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి క్లాస్మేట్ అనే బుక్. ఆ బుక్ ఈ టెక్స్ట్ మొత్తం ఎంత ఉంటది అని చూద్దామని కొలిస్తే ఎంత ఉంటుందంటే అట్లీస్ట్ 200 బైట్స్ ఉంటుంది. అంటే ఏదైనా ఒక రియల్ వరల్డ్ సినారియోలో ఒక ఈ కామర్స్ వెబ్సైట్ లోపల అక్కడ అవైలబుల్ అయ్యే ప్రోడక్ట్ దగ్గర టెక్స్ట్ మొత్తం కూడా ఎంత ఉంటుందంటే అప్రాక్సిమేట్లీ 200 బైట్స్ ఉంటుంది. ఆ టెక్స్ట్ పక్కన వాడు ఏం చేస్తాడంటే కొన్ని ఇమేజెస్ అనేది మెన్షన్ చేస్తాడు అనమాట. ఆ ఇమేజెస్ అన్ని కలిపి ఎంత ఉంటాయి అంటే మినిమం 200 KB అనేది ఉంటుంది అనమాట. ఈ కామర్స్ వెబ్సైట్ లో ఒక పేజ్ కనుక గమనించామనుకో ఏదైనా ఏ ప్రోడక్ట్ అయినా సరే నువ్వు సెలెక్ట్ చేసుకో. ఆ ప్రోడక్ట్ కి సంబంధించిన ఆ పేజీ టోటల్ డేటా మొత్తం ఎంత ఉంటుందంటేనా అట్లీస్ట్ 1.5 MB అనేది ఉంటుంది అనమాట. ఇంతవరకు మనం గుర్తుపెట్టుకుంటే చాలు. నాకు అది కూడా అవసరం లేదు. ఏదైనా ఒక ఈ కామర్స్ వెబ్సైట్ లో ఏదైనా వాళ్ళు ఒక ప్రోడక్ట్ గురించి సమాచారం ఇవ్వాలంటే కొంత డేటా అవసరమైంది అనేసి మీకు అర్థమైతే చాలు. ఓకే, అదే కొంచెం డెప్త్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. జనరల్ గా వెబ్సైట్ మనం గమనించాము, దానిలో ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి అంటే ఒక 350+ మిలియన్స్ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మిలియన్ అంటే ఎంతో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. మిలియన్ అంటే మీ అందరికి తెలుసు అన్నమాట. 10 lakhs కనుక అయితే దాన్ని 1 million అని పిలుస్తారు. అంటే మనకి ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి అంటే 350 మిలియన్స్ కంటే ఎక్కువ ప్రోడక్ట్స్ అనేది అమెజాన్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అవైలబుల్ గా ఉంచుతారు ఆ వెబ్సైట్ లోపల. అంటే మన ఒక ప్రోడక్ట్ ని ఉంచుకోవాలి అంటే 1.5 MB. అదే 350 మిలియన్ ప్లస్ ప్రోడక్ట్స్ అన్నిటికి కలిపితే ఎంత డేటా అవసరం అంటే 10+ టెరాబైట్స్ అనేది అవసరం. 10+ టెరాబైట్స్ అంటే ఎంత అంటారంటే 10,000 GB కంటే ఎక్కువగా ఉంటుందంట. అంటే ఒక అమెజాన్ అనే ఒక వెబ్సైట్ ని కనుక మనం తీసుకుంటే ఆ వెబ్సైట్ జీబీ డేటాని తీసుకుంటుందంటే 10,000+ GB డేటా అనేది వాడుతుంది అనమాట. మనం ఎప్పుడు కూడా ఏం చేస్తాము, మన దగ్గర ఉన్న మొబైల్స్ అన్నింటిలో కూడా అందరి దగ్గరికి వెళ్ళి చూసాం ఫోన్ కొనగానే అమెజాన్ అనేది ఉంటుంది. మనం ఫోన్ కొనేటప్పుడు మన ఫోన్ ని చూసుకుంటా ఉంటాం. మన ఫోన్ 4GB అని, 6GB ర్యామ్ అని, 64GB అనేసి స్టోరేజ్ డివైజెస్ ఉంటాయి కదా. 8GB అని, 16GB అని, 32GB అని, 64GB స్టోరేజ్ ఉంటుంది కదా. అదే ఒక ఈ కామర్స్ వెబ్సైట్ అమెజాన్ అనే ఒక్కదాన్ని మన ఫోన్ లో ఉంచుకోవాలంటే మనకి ఎంత కావాలంటే 10,000 GB కావాలన్నమాట. 10,000 కంటే ఎక్కువ GB కావాలన్నమాట. అంటే మన ఫోన్లు పనిచేస్తాయా అంటే మన కామన్ ఫోన్ అనేది పని చేయదు. ఇంకా ఇక్కడ ఉన్న పర్సన్ బాగా రిచ్ పర్సన్ అనుకుంటారు. వాడు ఏం చేశాడంటే బాగా డబ్బులు ఎక్కువగా ఉన్నట్లు ఉన్నాయి అతని దగ్గర. అతను ఏం చేశాడంటే మంచి కాస్ట్లీ ఫోన్ ను కొన్నాడు అనుకున్నాం. ఆ కాస్ట్లీ ఫోన్ లో ఏం చేశాడంటే ఈ అమెజాన్ అనే ఒక్కదాన్ని ఇన్స్టాల్ చేశాడనుకో 10,000 GB అయిపోతుంది. అలానే ఈడు బట్టలు ఏమన్నా కొనాలంటే అమెజాన్ ఒక్కదాని మీద డిపెండ్ అవ్వదు కదా. ఈసారి మింత్రా కానీ ఫ్లిప్కార్ట్ అనే దాన్ని వాడాలి అనుకున్నాడు. వాడాలి అనుకుంటే అది కూడా ఒక 10,000 GB కంటే ఎక్కువ డేటా ఉంటుంది కదా. అంటే ఒక ఫోన్ లో ఇంత మెమరీ అంతా కూడా ఉండదు. ఇదంతా పట్టాలి అంటే పట్టిద్దా? పట్టదు.
అంటే ఈ వెబ్సైట్ కి సంబంధించిన డేటా మొత్తం కూడా మన ఫోన్ లో అవైలబుల్ అవ్వదు అనేసి మీకు ఇక్కడ అర్థమైంది. అదంతా కూడా ఎక్కడ ఉంటుంది అనేది తెలుసుకోవాలి అనుకున్నాను. క్వశ్చన్ అర్థమైందా? అదంతా ఎక్కడ ఉంటుందో తెలుసుకోవాలి అంటే అప్పుడు మనం వెళ్ళేదాన్ని ఏమంటారంటే బ్యాక్ ఎండ్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం తెలుసుకుంటాం అనమాట. సో బ్యాక్ ఎండ్ అంటే ఏందనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. సో ఈ బ్యాక్ ఎండ్ అనేది గనక మనం బాగా గనక తెలుసుకున్నాం అనుకో మార్కెట్ లో పిచ్చ డిమాండ్ ఉంటుంది అనమాట. అందరికి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఒక 6 లక్షలు ఇచ్చారనుకో బ్యాక్ ఎండ్ డెవలపర్ కి 10 lakhs ఇస్తారనమాట. అంటే ఫ్రంట్ ఎండ్ నేను పోల్చుకుంటే బ్యాక్ ఎండ్ డెవలపర్ కి మంచి డిమాండ్ ఉంటుంది అనేది మనకు తెలుసు. ఎందుకంటే బ్యాక్ ఎండ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. అంటే కోడింగ్ అనేది అంటారని మీరు చెప్తున్నారు కదా, అదంతా ఏం లేదు, చాలా ఈజీ అనమాట. అంటే ఏంది, ఒక్కసారి మా టైం సినారియోలో ఒక ఎగ్జాంపుల్ ద్వారా మళ్ళీ బ్యాక్ ఎండ్ అంటే ఏందో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం.